హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారంటే తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించి ఇప్పుడు మీరు రాయబోయే ఎగ్జామ్కి సంబంధించి ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ ఈ వీడియోలో నేర్చుకుంటున్నారు. అండ్ ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ ఏవి వస్తాయి అనేది తెలియడం జరుగుతుంది. సో ఎక్కువసార్లు రిపీట్ అయిన ప్రిపోజిషన్స్ని నేను ఇక్కడ ఇంపార్టెంట్గా మీకు చెప్పడం జరుగుతుంది అండ్ టిక్ చేసి మరీ చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు మీ టెక్స్ట్ బుక్ని ఓపెన్ చేసి ప్రిపోజిషన్స్ అనే టాపిక్ తీసుకొని సో మీరు టిక్ చేసుకునే ప్రయత్నము చేయండి. సో అప్పుడు మీకు ఈజీగా ప్రాక్టీస్ చేసుకునే ఛాన్స్ దొరుకుతుంది. సో రేపు కూడా మీకు ఛాన్స్ ఉంది కనుక సో మీరు ఈ వీడియోని సో ఎండింగ్ వరకు చూడండి. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే సో మీరు ఇప్పటివరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ మీకు అందుబాటులో ఉంచుతాను. సో ఫస్ట్ వచ్చేసి మీకు టెక్స్ట్ బుక్లో ఇలాంటి టేబుల్ ఉంది, ఏది ప్రిపోజిషన్కి సంబంధించిన టేబుల్ ఉంది. సో ఈ ప్రిపోజిషన్ సంబంధించిన టేబుల్ కంపల్సరీగా చదవండి. సో ఇందులోకి వెళ్ళే మనకి ఎక్కువగా కవర్ కావడం జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనపడుతున్న ఈ టేబుల్ లాగా కొన్ని వర్డ్స్ వాటి యొక్క ప్రిపోజిషన్స్ ఇవ్వడం జరిగింది కదా. సో ఆ ప్రిపోజిషన్స్ని చదవండి. వర్డ్స్ ఏ వర్డ్ వచ్చినప్పుడు ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలనేది సో ఇప్పుడు మీకు ప్రజెంట్గా స్క్రీన్ పైన అవి కనబడుతున్నాయి కదా వర్డ్స్, వాటి పక్కనే ప్రిపోజిషన్స్ ఉన్నాయి కదా. సో అవి కంపల్సరీ చదివే ప్రయత్నము చేయండి. సో మనం ఇవి చదివిన తర్వాత ఒకసారి ఎక్సర్సైజెస్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. సో ప్రిపోజిషన్ సంబంధించి నేను పెన్సిల్తో మార్క్ చేశాను, మీకు స్క్రీన్ పైన క్లియర్గా కనబడుతుంది. సో అందులో ఇంపార్టెంట్ చెప్తాను, సో అవి ప్రాక్టీస్ చేసే ప్రయత్నము చేయండి. సో రైట్ ఫ్రెండ్స్, ఫస్ట్ చూద్దాం. వీ షుడ్ నాట్ ఫీల్ సుపీరియర్ డాష్ అదర్స్. టు అనేది వస్తుంది, సుపీరియర్ టు అదర్స్. సో అట్లా మీరు టు అనేది రాయాల్సి ఉంటుంది మీ ఎగ్జామినేషన్ ఆన్సర్ షీట్లో. ఫస్ట్ అనేసి ఇది వస్తే నెక్స్ట్ అలా నేను టకటకా చెప్పుకుంటూ వెళ్తాను. సో మీరు సో మీ టెక్స్ట్ బుక్లో టిక్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. హీ ఈజ్ గుడ్ డాష్ ఇంగ్లీష్ బట్ వీక్ డాష్ మ్యాథమెటిక్స్. ఇక్కడ ఏమొస్తుంది, గుడ్ ఎట్ ఇంగ్లీష్. సో అట్లా మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సెవెంత్ వన్, ద మినిస్టర్ లెఫ్ట్ డాష్ ఢిల్లీ యెస్టర్డే. నెక్స్ట్ ఎయిత్ వన్, దే హ్యావ్ అగ్రీడ్ డాష్ అవర్ ప్రపోజల్. 10th వన్ వచ్చేసి ద గవర్నమెంట్ షుడ్ టుక్ డాష్ ద ఆర్ఫన్స్. సో ఆ బ్రాకెట్లో లేదా డాష్లో ఏమొస్తుందో చూడండి. సో ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. సెకండ్ ఎక్సర్సైజ్లో ఏవి ఇంపార్టెంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇంపార్టెంట్, అది శ్లోక ఈజ్ డాష్ మ్యూజిక్. సో సెకండ్ వన్ ఈజ్ ఆర్ యూ డాష్ రీడింగ్ నావెల్స్. అండ్ ఫిఫ్త్ వన్, దీస్ చైర్స్ ఆర్ డాష్ ప్లాస్టిక్. నెక్స్ట్ సిక్స్త్ వన్, ద మెంబర్స్ మస్ట్ డాష్ one another to come to an agreement. Seventh one, if you don't dash the fire immediately, it will spread fast. Eighth one, you must dash the rules and regulations. Next, ninth one, SBI is located dash the new shopping mall. So next exercise lo chudam. Fourth exercise lo important ఒకసారి చూద్దాం. We lived dash in or at the USA dash for or in 2 years. సో ఇక్కడ ఏది వస్తుందో మీరు ఆ బ్రాకెట్లో రాయాల్సి ఉంటుంది. The office is open from or on 10 a.m. dash to at 5 p.m. Abraham Lincoln came from or with a poor family. She has been suffering from or with fever. So he prefers coffee dash with 2 tea. ఇది ఎక్కువసార్లు అడిగిల్లు. హీ ప్రిఫర్స్ కాఫీ టు టీ. ఇక్కడ విత్ రాదు, టూ వస్తుంది. సో ఫిఫ్త్ దానికి గుర్తుపెట్టుకోండి, హీ ప్రిఫర్స్ కాఫీ టు టీ. నెక్స్ట్ ఎయిత్ వన్, వీ కమ్ టు కాలేజ్ బై ఆర్ ఇన్ బస్. సో ఏది వస్తుందో మీరు రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ద గర్ల్ సాట్ డాష్ between or among her parents. Between అనేది వస్తుంది. నెక్స్ట్ we congratulate Ajay dash with or on winning the award. సో on, congratulate Ajay on winning the award. సో ఈ విధంగా చదువుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చిల్డ్రన్ ఆర్ ఫాండ్ డాష్ ఆఫ్ ఉన్నాయి, ఇక్కడ ఓఎఫ్ ఆఫ్ వస్తుంది. సో టాయ్స్. 14th వన్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ అఫ్రైడ్
of mad dogs, sorry. 15th one చూడండి, the patients will shifted to a hospital. సో 2 వస్తుంది అక్కడ. నెక్స్ట్ 5th ఎక్సర్సైజ్లో ఇంపార్టెంట్ చూద్దాం. సో సెకండ్ వన్, ఐ హ్యావ్ బీన్ రీడింగ్ దిస్ బుక్ డాష్ 2018. ఏమొస్తుంది అక్కడ రాయాలి ప్రిపోజిషన్. సో నెక్స్ట్ థర్డ్ వన్, సురేష్ గో టు కాలేజ్ డాష్ ఫుట్ ఆన్ ఫుట్. ఫిఫ్త్ వన్, వెరీ ఫ్యూ పీపుల్ కెన్ స్విమ్ డాష్ ద river Ganga. Seventh one, many great people hail dash rural areas of the country. And the ninth one is, there are a cold war dash these two countries. And 10th one is, there is a beautiful painting dash the wall. 11th one, yoga is good dash health. 13th, Suman left dash Australia. 14th one, Mohan is a student dash Delhi University. 15th one, are you aware dash corona precautions. Next 17th, wealth is inferior dash learning. సో అక్కడ ఏ ప్రిపోజిషన్ వస్తుంది. 19th, he jumped dash the wall into the wall. సో ఆ విధంగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ 6th ఎక్సర్సైజ్లో ఇంపార్టెంట్ చూడండి. సెకండ్ వన్, మై ఫ్రెండ్స్ లీవ్స్ డాష్ ఢిల్లీ. Third one, the apple costs dash rupees 100 a kg or kilogram, right? Next, fourth one, I agree dash to you cent percent. Fifth one, can you translate this dash English dash Telugu? అక్కడ ఏ ప్రిపోజిషన్స్ వస్తాయో చూసుకోండి. నెక్స్ట్ 8th, Srikanth has gone away, he will be away dash Monday. So 10th one, the train started exactly dash 6 o'clock. Next 11th one, it rained dash 2 days. Next 14th one, we live dash the 5th floor. 18th one, looking forward dash seeing you at the meeting. 20th one, she insisted dash joining us. ఇవి చదువుకునే ప్రయత్నము చేయండి. అండ్ ఇవి టెక్స్ట్ బుక్కు సంబంధించి, సో మీ లెసన్స్ నుంచి తీసుకున్న ప్రిపోజిషన్కి సంబంధించినవి. సో దీస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఇవి చదువుకునే ప్రయత్నం చేయండి. 7th ఎక్సర్సైజ్లో ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్, చదువుకునే ప్రయత్నము చేయండి. సో ఫస్ట్ వన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, యట్ షీ ఈజ్ పీ డాష్ పీస్ dash her parts, pans are flowers and garden are Bhagavad Gita and scriptures. My mother highly qualified is highly strung, tense and nervy. Do you think literacy is a harbinger dash restlessness, fear, frustration? Is it Adam and Eve eating the tree dash knowledge or dash again? So ఇది కూడా ఇంపార్టెంటే. సెకండ్ వన్, మై ఫస్ట్ ర్యాంక్ ఈజ్ డాష్ స్టేక్ యూసీ, ఇది కూడా ఇంపార్టెంటే. థర్డ్ వన్, ఐ వుడ్ లైక్ యూ టు బీ అవేర్ ఆఫ్ డాష్ మై మూసింగ్స్. Papa, my grandfather speaks dash a carefree and beautiful childhood. And fifth one, as she grew up, she was married dash Sri Bikala Chikaya dash Hulikal village dash whom she found a purpose to plant trees. Sixth one, Thimmakka and her husband used to carry 4 piles dash water dash a distance dash 4 kilometers to water the saplings. Seventh one, Thimmakka continues her fight dash deforestation. So అక్కడ తప్పుబడింది. నెక్స్ట్ ఎయిత్ వన్, డాష్ 1.5 laps. I was still worrying dash the pace. A voice shouting relax penetrated dash me dash the nice dash the crowd. సో ఇవి ఇంపార్టెంట్. అండ్ 10th వన్ కూడా చూడండి. The appearance dash his outward man, I should hesitatingly set him dash as a gentleman connected dash the printing interest. And 12th one చూడండి. So it seems far be it dash me bouncer to hurry your moments, but I think it is right to acquaint you dash my immediate intention dash divesting myself my garments
అండ్ గోయింగ్ డాష్ బెడ్. సో ఇవి ఇంపార్టెంట్కి సంబంధించిన ఏంటి అంటే సో ప్రిపోజిషన్స్ అన్నమాట, రైట్. సో మీరు ఎక్కడ ఏ ప్రిపోజిషన్ వాడాలనేది సో ఈ ఇంపార్టెంట్ అని ఏదైతే చెప్పానో సో అందులో చూసుకునే ప్రయత్నము చేయండి, రైట్ ఫ్రెండ్స్. ఇది ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రిపోజిషన్కి సంబంధించిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు కనుక యూట్యూబ్ ఛానల్ని నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.